Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో సహనం కోల్పోయి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్పై అరవడం క్రికెట్ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేసింది. దశాబ్దన్నరంలో ధోని ఇలా కోప్పడడం తాము చూడలేదని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడగా, చాహర్ చేసిన తప్పిదం అలాంటిదంటూ మరికొందరు ధోనిని వెనకేసుకొచ్చారు. మొత్తానికి ధోనికి కోపం తెప్పించిన చాహర్ ఆ ఘటనపై స్పందించారు. అసలు ఏం జరిగిందంటే, చెపాక్ వేదికగా కింగ్స్ 11 పంజాబ్తో గత శనివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో నిలకడగా ఆడిన పంజాబ్ ఒకానొక దశలో విజయం సాధించేలా కనిపించింది. కానీ మిడిల్ ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసిన చెన్నై స్పిన్నర్లు మ్యాచ్ను ఉత్కంఠంగా మార్చేశారు. దీంతో పంజాబ్ విజయానికి ఆఖరి 12 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి రాగా, ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన చెన్నై పేసర్ చాహల్ తొలి 2 బంతుల్ని వరుసగా నో బాల్స్ రూపంలో విసిరాడు. దీంతో ఆ ఓవర్లో ఒక బంతి పూర్తవకుండానే 8 పరుగులు పంజాబ్ రాబట్టుకుంది. మ్యాచ్ కీలక సమయంలో అది వరుసగా 2 నో బాల్స్ విసరడంతో కోపం తెచ్చుకున్న ధోని చాహర్ దగ్గరికి వెళ్లి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. ధోని కోపడటంపై తాజాగా చాహర్ మాట్లాడుతూ, అవును, ధోని నాపై కోపం ప్రదర్శించారు. నేను కూడా మ్యాచ్లో వరుసగా 2 నో బాల్స్ విసిరి పెద్ద తప్పిదం చేశాను. నా దగ్గరకు వచ్చిన ధోని తొలుత కోపడినా ఆ తరువాత ఎలా బౌలింగ్ చేయాలో సూచనలు చేశాడు. దాంతో నేను మళ్లీ లయ అందుకోగలిగాను. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ వచ్చి చాలా బౌలింగ్ చేశావని అభినందించారు. ధోని కూడా వచ్చి తొలుత నవ్వి ఆ తర్వాత కౌగిలించుకుని బాగా బౌలింగ్ చేశావన్నారు. నో బాల్స్ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసిన చాహర్ ఆ ఓవర్లోనే ఆఖరి బంతికి మిల్లర్ వికెట్ను పడగొట్టగా మ్యాచ్లో 22 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.